హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీకి సిద్ధంగా 2511 డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకి, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు రానటువంటి నిరుపేదలకైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 2511 డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే L2 L3 కేటగిరీలో ఉన్నటువంటి నిరుపేదలకైతే ఇవ్వాలి అని చెప్పేసి జిల్లాల వారీగా సెలక్షన్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు మిస్ కాకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా వస్తుంది. మిస్ కాకుండా దాన్ని కూడా మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని కనుక మనం చూసుకున్నట్టయితే పంపిణీకి సిద్ధంగా 2511 డబుల్ ఇన్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇల్లు సొంత జాగా లేని వారు, మీరు పిక్చర్లో కూడా చూడొచ్చు, కరీంనగర్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కరీంనగర్ అంటే పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అంటే ఇప్పుడు 4 లేదా 3 జిల్లాలుగా విభజన జరిగింది కదా. సో వారందరికీ కూడా ఈ 2511 ఇండ్లనైతే పంపిణీ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి వారు మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే అందించడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కొన్ని చోట్ల పంపిణీ కార్యక్రమం కూడా వారైతే చేయడం జరిగింది. అయితే చాలా చోట్ల 90%, 80% వరకు పనులు కంప్లీట్ అయిపోయి ఇంకొక 10-20% అనేది పనులు కంప్లీట్ కాక ఎలక్షన్స్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఆ విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పూర్తిగా ఉండడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఈ ఇందిరమ్మ ఇండ్ల కేటగిరీలో ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఇల్లు జాగా రెండూ లేవు అని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి L2 కేటగిరీకి చెందినటువంటి లబ్ధిదారులని ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఇల్లు జాగా లేకుండా L2 ఇందిరమ్మ కేటగిరీలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే మీకు వచ్చేటటువంటి సువర్ణ అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా 3000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1214 నిర్మాణ పనులు ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గానికి 867 ఇండ్లకు 867, చొప్పదండికి 373 మంజూరు కాగా 257, మానకొండూరికి 340 ఇండ్లకు గాను 173 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇవి కూడా 70 నుంచి 80% పూర్తయింది. డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ పనులు పెండింగ్లో ఉన్నాయి. కరీంనగర్లో G+5 పద్ధతిలో 600, హుజురాబాద్లో G+2 పద్ధతిలో 500 ఇండ్లను నిర్మించారు. 4-5 ఏళ్ల క్రితమే వీటిని నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారడం కూడా జరిగింది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్లో ఉన్నటువంటి L2 కేటగిరీ వారికి అయితే పంచిపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన L2 కేటగిరీలకి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మిస్ కాకుండా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.